ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు తండ్రి కుమారుడు, తాజాగా అన్నాదమ్ముడు మంత్రివర్గంలోని మెగా బ్రదర్ నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ సీటు, ఇప్పుడు రాజ్యసభ సీటు చివరి నిమిషంలో నాగబాబుకు మిస్ అయ్యాయి. దీంతో మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. మంత్రిగా నాగబాబు బాధ్యతల స్వీకరణ కేటాయించేశాక ముహూర్తం దాదాపు ఖరారయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నారు. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావటంతో చివరి నిమిషంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఇక తాజాగా ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇస్తారని ప్రచారం సాగిన కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ, 2 టీడీపీకి ఖరారయ్యాయి. దీంతో రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్కలేదు. దీంతో చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్తో చర్చల తర్వాత ప్రకటన చేశారు. నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు. ప్రస్తుతం మండలిలో 4 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా మార్చిలో మరికొందరు మండలి సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా మండలి సభ్యుడు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో వెంటనే నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఆ తర్వాత నాగబాబుతో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. మంచి ముహూర్తం ఖరారు చేసుకుని మెగా కుటుంబ సభ్యులు డిసైడ్ చేసిన ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్ లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండనుంది. మెగా కుటుంబ సభ్యులు 3 పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ప్రస్తుతం అన్ని శాఖలు మంత్రులకు ఖరారయ్యాయి. కాగా నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖ నాగబాబుకు ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేలా కొత్త ప్రభుత్వం ప్రజల అనుసంధానంతో పాటుగా గ్రీవెన్స్ పరిష్కరించేందుకు పోర్ట్ఫోలియో ఖరారు చేసి ఆ బాధ్యత నాగబాబుకు అప్పగించనున్నారు.